గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కుతోంది. మూవీ యూనిట్ కూడా ఈ చిత్రాన్ని ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుని ఈ మూవీకి సూపర్ అవుట్పుట్ తీసుకురావడానికి కష్టపడుతోంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి రన్ టైం పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. అవును, క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని 2 hours 15 minutesకి కట్ చేశాడట. కానీ కొంతమంది మాత్రం అసలు ఇంత తక్కువ నిడివిలో క్రిష్ ఈ పౌరాణిక కథను ఎలా చెప్పబోతున్నాడని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ క్రిష్ మాత్రం తాను మూవీ షూట్కి ముందు ఎంతో పక్కగా ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్ వర్క్ని నమ్ముకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్లో 2 వార్ సీన్లు, అలాగే సెకండ్ హాఫ్లో 2 వార్ సీన్లు పెట్టాడట. కేవలం ఈ 2 hours 15 minutesలో క్రిష్ మొత్తం శాతకర్ణి చరిత్రను చెప్పడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఇప్పుడు ఈ డ్యూరేషన్ అనేది మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అలాగే మూవీ క్లైమాక్స్ను కూడా బాలకృష్ణ అభిమానుల మనోభావాలు ఏమాత్రం దెబ్బతినకుండా బాలకృష్ణ క్యారెక్టర్ని చనిపోయేలా కాకుండా ఏదో అలా వాయిస్ ఓవర్తో ఎండ్ చేశారట. అయితే ఈ లెక్కలన్నీ చూస్తుంటే గౌతమిపుత్ర శాతకర్ణితో మంచి హిట్ బాలకృష్ణ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని స్పష్టమవుతోంది. విమర్శకులకు కూడా ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.